విజయవాడ దుర్గగుడి నూతన ఈవోగా సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనుడైన తనకు దుర్గగుడి ఈవోగా బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అర్చక స్వాములతో, అధికారులతో సమన్వయాన్ని పాటిస్తూ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈరోజు దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రెస్టీజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో, మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక ముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.